Hello guys, welcome back to the channel. Welcome back to Chari. Not sorry. హర్ష చెమ్ముడు ఫస్ట్ టైం లీడ్గా యాక్ట్ చేసిన సుందరం మాస్టర్ అనే మూవీ చూడడం జరిగింది. ఈ మూవీని మన మాస్ మహారాజ్ రవితేజ కో-ప్రొడ్యూస్ చేశారు అండ్ ఆల్సో కళ్యాణ్ సంతోష్ అనే డెబ్యూ డైరెక్టర్ డైరెక్ట్ చేశారనమాట. నాకు ఈ మూవీ గురించి ఏం చెప్పాలనిపించిందంటే, ఈ సినిమాని ఐదర్ మనం కంప్లీట్లీ జీరో ఎక్స్పెక్టేషన్స్తో ఒక బ్లాంక్ మైండ్తో అన్న వెళ్ళి చూడాలి, లేకపోతే వెళ్లే ముందు రైట్ ఎక్స్పెక్టేషన్స్ అయినా సెట్ అయి ఉండాలి. రైట్ ఎక్స్పెక్టేషన్సా అంటే అని మీరు నన్ను అడిగితే రివ్యూలోకి వచ్చేయండి, మొత్తం మాట్లాడేసుకుందాం. అలానే ఎవరన్నా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ఆ ఊపు ఉత్సాహం వచ్చి ఇంకా ఎక్కువ కాంటెంట్ చేయడానికి పుష్ అనేది ఉంటుంది అనమాట. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ మూవీ నేను AMBలో 7:25 PM వేసిన ప్రీమియర్ షో చూశాను. మూవీ టీమ్ అంతా అక్కడే ఉండింది. ఆఫ్ కోర్స్ ఇట్ వాజ్ అ ఫుల్ హౌస్. ఈ మూవీ ప్రమోషనల్ కాంటెంట్ అంటే టీజర్, ట్రైలర్, సాంగ్స్ ఇవన్నీ చూశాక మెయిన్లీ టీజర్, ట్రైలర్ నాకు బాగా నచ్చినాయి. ఎందుకంటే ఆ సెటప్ డిఫరెంట్గా ఉండే, ఒక ట్రైబల్ ప్లేస్కి ఒక టీచర్ వెళ్తున్నాడు అండ్ తనకు కూడా ఇంగ్లీష్ పెద్దగా రాదు. సో ఇవన్నీ కొంచెం మంచిగా అనిపించినాయి అనమాట. అండ్ ఆల్సో ఫన్ కూడా ఉంటుంది అనిపించింది. అండ్ వీటన్నిటితో పాటు వైవా హర్ష ది యాక్టర్ అనే అతని మీద నాకు చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండే అనమాట. ఎందుకంటే వైవా హర్షని ఇప్పటి వరకు మనం చాలా కామెడీ రోల్స్ చేయడం చూసాం. బట్ నాకు పర్సనల్లీ ఏమనిపిస్తుంది అంటే, హీఈస్ నాట్ జస్ట్ ఏ కమెడియన్ అని. అతని యాక్టింగ్ ఆర్క్ చాలా పెద్దదని అండ్ దాన్ని కూడా మనం కలర్ ఫోటోలో చూసాం. సో ఐ వాజ్ ఎక్సైటెడ్ ఆఫ్ వాట్ వైవా హర్ష హ్యాడ్ ఇన్ స్టోర్ ఫర్ మీ. ఈ ఎక్స్పెక్టేషన్స్తో నేను సినిమాలోకి వెళ్ళి కూర్చున్నాను. అండ్ ఐ హ్యావ్ టు సే ఐ హ్యాడ్ అ గుడ్ ఎక్స్పీరియన్స్ ఓన్లీ. నాకు బాగానే అనిపించింది సినిమా. అఫ్ కోర్స్ ఐ హ్యావ్ మై కంప్లైంట్స్, బట్ ఓవరాల్గా చెప్పాలంటే ఇట్ వాజ్ అ గుడ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. 2 hours 1 minute రన్ టైం ఉన్న చిన్న సినిమా ఇది. సో పెద్దగా టైం వేస్ట్ చేయకుండా ప్రొసీడింగ్స్లోకి వెళ్ళిపోతారు. సుందర్రావు అనే క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేసి తన లైఫ్ని ఎలా చూస్తాడు, తనకి ఏం కావాలి అనేది ఎస్టాబ్లిష్ చేస్తారు. ఆ తర్వాత మిర్యాలమెట్ట అనే ఊరిని ఇంట్రడ్యూస్ చేసి అందులో మనుషులు ఎలా ఉంటారు, అందులోకి మనకు సుందర్రావు ఎందుకు వెళ్తున్నాడు అనేది చూపించి సుందర్రావుని ఊరిలో దింపుతారనమాట. ఇక్కడి నుంచి సినిమాని ఫన్ మోడ్లో తీసుకెళ్దాం అని చూస్తారు. బట్ ఆ ఫన్ మొత్తం వర్కౌట్ అవ్వలేదు నాకు. కొన్ని చోట్ల ఎంజాయ్ చేశాను, కొన్ని చోట్ల నేను ఎంజాయ్ చేయలేకపోయాను. సో దానివల్ల ఫస్ట్ హాఫ్ అంతా హైస్ అండ్ లోస్లో వెళ్ళిందనమాట. అండ్ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే, ఫస్ట్ హాఫ్తో నాకు స్టేక్స్ ఏం పెద్దగా హైగా ఉండవు. ఇట్స్ ఏ కూల్ సింపుల్ మోడ్లో అలా వెళ్తూ ఉంటుంది అనమాట. సో దానివల్ల ఓకే బాగానే ఉంది ఫస్ట్ హాఫ్ అన్నట్టు అనిపించింది నాకు. ఇక సెకండ్ హాఫ్కి వచ్చేసరికి సినిమా ఊపందుకుంటుంది. ఐ లైక్ ది సెకండ్ హాఫ్ ఎ లాట్ బెటర్ దెన్ ది ఫస్ట్ హాఫ్. ఫస్ట్ హాఫ్లో కామెడీ సీన్స్ ద్వారా పెట్టిన సెటప్స్ అన్నిటికీ కూడా సెకండ్ హాఫ్లో వరుసగా పే ఆఫ్లు ఉంటాయి. అండ్ ఈ పే ఆఫ్స్ అన్నీ కూడా ఊరి జనాల ఇన్నోసెన్స్ నుండి మనం ఇప్పుడు మన సొసైటీలో పెట్టుకున్న స్టాండర్డ్స్కి కానీ, మన లైఫ్ స్టైల్కి కానీ, మన గ్రీడ్కి కానీ, మనం ఈ వరల్డ్ని చూసే విధానానికి కానీ సెటైరికల్గా ఉంటాయన్నమాట. అండ్ ఈ సెటైర్ కూడా స్ట్రైట్ ఆన్ ది ఫేసే ఉండదు. చాలా సబ్డ్యూడ్గా, అథెంటిక్గా డ్రామాని యాడ్ చేసి ఉంటుంది. బట్ ఈ సీన్స్ అన్నీ వరుసగా ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఒక పాయింట్కి వచ్చేసరికి ఇట్ మైట్ సౌండ్ ప్రీచీ టు సమ్ సెట్ ఆఫ్ ఆడియన్స్. ఐ డిడెంట్ ఫైండ్ ఇట్ దట్ వే. సో నాకు నచ్చిందనమాట సినిమా. అదన్నమాట మ్యాటరు. ఈ వీకెండ్ ఒక కొత్త సెటప్లో ఒక సింపుల్ కూల్ సినిమా చూద్దాం అన్న థాట్తో మీరు థియేటర్కి వెళ్తే మాత్రం మీకు బాగా నచ్చింది సినిమా. సో దాట్స్ సుందరం మాస్టర్ ఫర్ మీ. ఇక యాక్టర్స్ విషయానికి వస్తే వైవా హర్ష ఆల్మోస్ట్ సినిమా మొత్తం ఉంటారు, బికాస్ ఆఫ్ కోర్స్ ఈజ్ ద లీడ్. ఇంకా కామెడీ గురించి మనం చెప్పక్కర్లేదు, పేరు పెట్టే ఛాన్సే లేదు. బట్ ద సీన్స్ వేర్ హీ రియలైజెస్ అబౌట్ వాట్ హిజ్ లైఫ్ ఈజ్, అలాంటి సీరియస్ సీన్స్లో మాత్రం చాలా చాలా బాగా చేశారనిపించింది. ఇట్స్ అ వెరీ గుడ్ ఫిలిం ఫర్ హిమ్. అండ్ ఇక వేరే క్యారెక్టర్స్ విషయానికి వస్తే, దివ్య తనకి నార్మల్ రోల్ ఉంది, ఇచ్చిన రోల్లో మాత్రం షీ డిడ్ రియలీ వెల్. అండ్ ఇంకొక క్యారెక్టర్ ఉంది, మంత్ ఆఫ్ మధులో షేడీ అనే క్యారెక్టర్ ఒక అబ్బాయి చేశాడు. ఈ సినిమాలో ఓజా అనే క్యారెక్టర్ చేశాడు అనమాట. తను మాత్రం చాలా బాగా చేశాడు అనిపించింది. ఇక వేరే మిర్యాలమెట్ట గ్యాంగ్ అంతా కూడా వాళ్ళకి ఇచ్చిన రోల్స్లో వాళ్ళు చాలా బాగా చేశారు. ఇక రైటర్ డైరెక్టర్ కళ్యాణ్ సంతోష్ విషయానికి వస్తే, హిస్ థాట్ షుడ్ బి అప్రిషియేటెడ్. అంటే ఈ సినిమా నువ్వు ఎలాగన్నా చెప్పొచ్చు, నువ్వు తీసుకున్న థీమ్స్ని ఎలాగన్నా చూపించవచ్చు. బట్ ఇన్స్టెడ్ ఒక ట్రైబల్ ప్లేస్ తీసుకుని ఆ ట్రైబల్ ప్లేస్లో ఒక డ్రామా క్రియేట్ చేసి, క్యారెక్టర్స్ క్రియేట్ చేసి, ఆ థీమ్స్ని ఆ క్యారెక్టర్స్ ద్వారా చెప్పాలనుకోవడం మాత్రం ఇట్స్ ఎ వెరీ వెరీ గుడ్ థాట్. అండ్ ఆ థాట్ని ఎగ్జిక్యూషన్ పరంగా కూడా హీ ఆల్మోస్ట్ డిడ్ వెల్ ఫర్ ఇట్ అనిపించింది అనమాట. కొన్ని చోట్ల ఐ గాట్ ఎ లిటిల్ బోర్డ్ టు బి ఆనెస్ట్, బట్ దెన్ ఓవరాల్గా చూస్తే మాత్రం ఇట్స్ ఎ డీసెంట్ వాచ్ ఫర్ మీ. ఐ ఎంజాయ్డ్ ఇట్.
సో అదన్నమాట మ్యాటర్. ఎవరన్నా సరే ఈ వీకెండ్ సుందరం మాస్టర్ చూడాలా వద్దా అనుకుంటే మాత్రం ఇట్స్ ఏ వెరీ వెరీ న్యూ సెటప్. సో మిస్ అవ్వకండి, పక్కా థియేటర్స్లో చూడండి. ఇక మన రేటింగ్ విషయానికి వస్తే ఐల్ గివ్ క్లాప్స్ ఫర్ దిస్ ఫిలిం. సో అదన్నమాట మ్యాటర్. ఈ రివ్యూ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కొంచెం ఊపు వస్తుంది, చెప్పా కదా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకే, బాయ్ గైస్, మళ్ళీ మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తా.